లోకేష్ గారు క్షమాపణలు అడుగుతున్నారండి. ఎందుకంటే ఏదైతే కడప జిల్లా శ్రీ కాశీనాయన మండలం కేంద్రం అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన పరంపదించిన దివ్యస్థలం, ఇక్కడ పురాతన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. ఉన్నటువంటి అధికారులు వచ్చి ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నందున వీటిని కూల్చేస్తున్నాం అని చాలా వాటిని కూల్చేశారు. అక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయి, కొన్ని సత్రాలు ఉన్నాయి. చాలామంది అంటే ఏమీ లేనివాడు కుల మతాలకు అతీతంగా చాలామంది అక్కడ ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళని పెంచి పోషిస్తున్న అలాంటి సత్రాల్ని అనాథాశ్రమాల్ని కూల్చేయడం అంటే కూటమి ప్రభుత్వం చేసిన తప్పే అని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. వాళ్ళు చేసిన వీడియోలు కొన్ని పూజారులు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసిన వీడియోలు రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యాయి. అయ్యయ్యో అదేంటి, అయ్యో పాపం అనవసరంగా అంతమందికి ముద్ద పెట్టే కూడి పెట్టే సత్రాల్ని కూల్చటం ఏంటి, అంతమందిని ఆదుకునే ఆ అనాథాశ్రమాల్ని కూల్చేయడం ఏంటి, ఇది ఎక్కడ దుర్మార్గం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని చాలామంది రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్న సంగతి గమనించినట్టున్నారు కూటమి పెద్దలు. కాబట్టి నారా లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందిస్తూ ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్దూరు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమాన్ని అలాగే అనాథ సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. అంతేకాదు త్వరలో నా సొంత నిధులతోనే అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అని లోకేష్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే కూల్చక ముందు చర్యలు తీసుకుంటే ఇంకా బాగుండు. ఎందుకంటే కూల్చివేతలు అన్నదాన కార్యక్రమం కావచ్చు, లేదా ఆ సత్రాలు కావచ్చు, ఆ గుడులు కావచ్చు, అవన్నీ కూడా ఎలా అంటే కొన్ని మనోభావాలకు సంబంధించినవి. కాబట్టి కూల్చక ముందు చర్యలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంది. కూల్చడం వల్ల ఏమైందంటే వాళ్ళకుండే ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టినట్టయింది, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినట్టయింది. ఎందుకంటే కొన్ని అవి చాలా సెన్సిటివ్ అంశాలు అనమాట. కాబట్టి అలాంటి సున్నితమైన అంశాల పట్ల ప్రభుత్వం ముందే ఆలోచించుంటే కనుక ఇంకా బాగుంది. కూల్చడం వల్ల చాలామంది వాళ్ళ పడ్డ మానసిక బాధ చాలా ఘోరం అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటూ అదే రకంగా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని వెలుగెత్తి మరీ చెప్పారు కొన్ని వీడియోలు. కాబట్టి మేము ఏం చేస్తాం, ఇక్కడ చేసిన తప్పేంటి, మా వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, చాలామంది అన్నార్థులని ఆదుకోవడమే మేము చేసింది తప్ప, చాలామంది అభాగ్యులని మేము ఆదుకోవడమే మేము చేసింది తప్ప. కాబట్టి ఈ సత్రాలను కూల్చేస్తే మీకేం కలిసి వస్తుంది, మీకు ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ గుడిని మా నమ్మకాన్ని కూల్చేశారు, మా బతుకులు మాకుండే భరోసాను కూల్చేశారు. ఇంతమంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి ఇంతమంది అభాగ్యులు, కులమతాలకు అతీతంగా అభాగ్యులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, కులమతాలకు అతీతంగా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి నీడని మీరు తీసేశారు, వాళ్ళ కడుపు మీద కొట్టారు. ఇది మీరు ఎంతవరకు సమంజసం అని వాళ్ళు మాట్లాడిన వీడియోలు అంటే నిజంగా హృదయాన్ని కదిలించాయని చెప్పాలి. కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. వాస్తవంగా ఏదైనా కూల్చేసిన తర్వాత అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనే కన్నా కూల్చక ముందు చర్యలు తీసుకుంటే ఇంకా బాగుండేమనిపించింది. ఏదేమైనప్పటికీ లోకేష్ గారు తీసుకునే నిర్ణయం మెచ్చుకోదగింది. కాబట్టి ఆయన హ్యాట్సాప్ చెప్పచ్చు. ఖచ్చితంగా చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు పక్కాగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.